తాగేదానికి వేడి నీళ్ళు ఇస్తామండి. బాబు అక్కడి అమ్మకి ఇస్తారా? మీరు ఒక పక్కన ఉండండి, వీడియో బాగా వస్తుంది. మీరు ఒకళ్ళు తీసుకోండి. బాబు నువ్వు కొడి ఉన్నానా, నువ్వు కొడి ఇవి ఇచ్చిరాపో. ముందులమ్మ వీళ్ళకి ఇస్తారు. 7/12/2025 ఈరోజు మన వి కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నాన్నగారు వి నరసింహులు గారు, వాళ్ళ అమ్మగారు మనకి మన ఆశ్రమంలో ఉండే ప్రతి ఒక్కరికి మంచి భోజనం పెట్టమని చెప్పారు. వారే తయారు చేపించుకొని చికెన్ బిర్యానీ, అరటిపళ్ళు తీసుకొచ్చారు, పెరుగు చట్నీ, దానిలో కుర్మా కూడా తీసుకొచ్చారు. మన మీద ఎంత అభిమానంగా మీకోసం తయారు చేపించుకొచ్చి, నా భాష అన్న ఇక్కడ ఉంది, తయారు చేసుకొచ్చి మీరంతా రెండు పెట్టండి ఒక్కొక్కరి దగ్గర, తయారు చేపించుకొచ్చి మీకోసం మంచి భోజనం పెట్టాలని వారు ఎంత చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో. వారికి వాళ్ళ బాబుకి ఒకసారి మీరు బర్త్డే విషెస్ చెప్పండి. అందరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. మా బాబు లోపలికి రానన్నా, అందరికి రెండు పెట్టండి సార్. ఈరోజు మన ఆశ్రమంకి వచ్చినటువంటి నరసింహులు సారు వాళ్ళ మదర్కి, ఆ బాబు వాళ్ళ భార్యకి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ వాళ్ళకి తోడుండాలని మనం కోరుకుంటున్నాము. అన్న భాష అన్న ప్రార్థన స్టార్ట్ చేయి. వి కార్తీక్ బాబు, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. నువ్వు బాగా చదువుకోవాలి, బాగా వృద్ధిలోకి రావాలి, ఎంతో మందికి సహాయం చేయాలి. మీ అమ్మ మీ నాన్నగారు చెప్పిన మాట వినాలి, సొసైటీలో మంచి పేరు తెచ్చుకునేలాగా ఎదగాలని మన శ్రద్ధ ఆశ్రయ మందిరం ద్వారా నీకు తెలియజేస్తున్నాము. ఎప్పుడు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీకు మీ ఫ్యామిలీకి బాగా తోడుండి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్లు మీకు ఇవ్వాలని మన శ్రద్ధ ఆశ్రయ మందిరం ద్వారా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమాలకు వెళ్ళండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోండి, వాళ్ళకి సహాయంగా నిలబడండి. ఎందుకంటే వాళ్ళ బిడ్డలు వాళ్ళని ఎలాగో కొంచెం దూరం పెడుతున్నారు. మనకు లాంటి వాళ్ళమన్నా వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటే, అరే ఆ బిడ్డలు లేకపోయారు, ఈ బిడ్డలు వచ్చి మనకి సహాయం చేస్తున్నారనే ఆలోచన వాళ్ళకు వస్తుంది, వాళ్ళు తృప్తిగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమాలకు వెళ్ళండి, అక్కడ ఉండే వాళ్ళని పరిశీలించండి, వాళ్ళకి ఏం కావాలన్నా కూడా సహాయంగా నిలవండి. ప్రతి ఒక్కరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని మన శ్రద్ధ ఆశ్రయ మందిరం ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే ఈ మన ఆశ్రమంకి రావాలి అనుకునేవారు 9948402265 ఈ నెంబర్కి కాల్ చేయండి. మన ఆశ్రమంలో ఉన్న వారికి సహాయం చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మాకు సపోర్ట్ చేయండి. మేము ఇంకా ఇలాంటి వారికి ఇంకా ఎంతో మందికి సహాయం చేసేదానికి ముందుకొచ్చున్నాం కాబట్టి తప్పనిసరిగా మీరంతా సపోర్ట్ చేస్తారని మన శ్రద్ధ ఆశ్రయ మందిరం ద్వారా వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఏం కావాలి? పెరుగు చట్నీ ఏమన్నా కావాలి?